హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సినిమాల్లో రాజాసాబ్ సినిమా కూడా ఉంది. సో అంటే ఆయన లోకల్ మార్కెట్‌ని బేస్ చేసుకొని సినిమా అంటే పాన్ ఇండియన్ సినిమాల మధ్య ఒక చిన్న సినిమా తీస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మారుతి గారికి డేట్స్ ఇవ్వడం, రాజాసాబ్ సినిమా చేయడం మనం చూసాము. అయితే ఈ రాజాసాబ్ సినిమా కూడా అంటే తొందరలోనే వచ్చేస్తుంది అని అనుకున్నాం. కానీ సినిమా పోస్ట్‌పోన్ కావడం, సినిమాకి చాలా టైం పట్టడం చూస్తున్నాం. అంటే ఈ సినిమా కూడా ఏదో రీజనల్ సినిమా కాకుండా పెద్ద పాన్ ఇండియన్ సినిమా లాగానే తీస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అంటే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు లేవు. అయితే యాక్చువల్‌గా ఈ సినిమా ఈరోజు ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా సినిమా ఈరోజు రిలీజ్ అవ్వలేదు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియలేదు. ఇది ప్రభాస్ గారి అభిమానులైతే కలవరపెడుతుంది. సో, ఆయన సినిమాలు చాలా లైన్‌గా ఉన్నాయి. అంటే 'కల్కి 2' ఉంది, 'సలార్ 2' ఉంది. ఇప్పుడు ఈ 'రాజా సాబ్' కూడా ఉంది. అలాగే 'సందీప్ రెడ్డి వంగా'తో ఇంకో సినిమా 'స్పిరిట్' ఉండడం చూస్తున్నాం. ఇలా చాలా సినిమాలున్నాయి. సో, ఆ సినిమాలన్నీ కూడా ఎప్పుడొస్తాయో తెలీదు గానీ 'రాజా సాబ్' సినిమాకి సంబంధించి రేపొచ్చేస్తుంది, ఆ రోజొస్తుందని జెప్పేసి కథనాలైతే వచ్చాయి. రిలీజ్ డేట్లు కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఆ రిలీజ్ డేట్ల రోజు ఆ సినిమా రిలీజ్ కాకపోవడం చూసాం. సో, చాలా సినిమాలు 'ప్రభాస్' గారి సినిమాలు అనౌన్స్ అవ్వడం, ఆ తర్వాత పోస్ట్‌పోన్ అవ్వడం. సో, ఆయన అభిమానులు దీని పట్ల ఆందోళన వ్యక్తం చేయడం మనం చూసాం. అయితే ఇదే ఇష్యూ మీద 'రాజసాబ్' సినిమా ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుందని ప్రభాస్ గారి అభిమానులైతే డైరెక్టర్ మారుతి గారిని ట్యాగ్ చేస్తూ విపరీతంగా పోస్టులు పెట్టేసరికి ఆయనే ఇప్పుడు బయటకొచ్చి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఆయన ఏమంటున్నారు? ఈ సినిమా ఎప్పుడొస్తుంది? ఈ ఇయర్‌లో రిలీజ్ అవుతుందా? లేదా? ఇటువంటి అన్ని విషయాలు మరింత వివరంగా తెలియజేయడానికి మా ప్రతినిధి హారిక ఉంది. మరి 'రాజసాబ్' సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హారిక, సో ఇవాళ ఏప్రిల్ 10న యాక్చువల్‌గా 'రాజసాబ్' సినిమా రిలీజ్ కావాలి. ఆ డేటు వాళ్ళు అప్పట్లో అనౌన్స్ చేశారు. కాకపోతే రిలీజ్ అవ్వలేదు. మరి ఈ సినిమాకి సంబంధించిన ఏం అప్డేట్ ఉంది? మరి డైరెక్టర్ మారుతి గారు ఏం చెప్తున్నారు ఈ సినిమాకి సంబంధించి? అంటే పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ అందరికీ తెలిసిన విషయమే. ఓన్లీ పాన్ ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న వ్యక్తిగా మనకు తెలుసు. అయితే ఈ హీరోకి సంబంధించి మనం ఇప్పటి వరకు ఆయన ఎప్పుడైతే 'బాహుబలి', 'రాజమౌళి' సినిమా 2 సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తానికి అంటే ఎక్కడ ఆగకుండా ఒకదాని వెనుక ఒకటి బ్యాక్ టు బ్యాక్ మనకు సినిమాలు రిలీజ్ చేస్తూనే వచ్చారు ప్రభాస్. అయితే ప్రభాస్‌కి సంబంధించి అయితే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు చాలా లైనప్‌లో ఉన్నాయి. అటు 'రాజాసాబ్' గావచ్చు, ఇప్పుడు 'కల్కి 2' ఉంది అండ్ 'స్పిరిట్' ఉంది. ఇట్లా చూసుకుంటే లైనప్ ఉంది ఆయనది. అయితే 'రాజాసాబ్' ఈ ఈ నెలలో రిలీజ్ కావాలి. అయితే రిలీజ్ కాకపోవడంతో అందరికీ ఒక భయం పట్టుకుంది. ఏంటి ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా? ఇంకా ఏం వర్క్ ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభాస్ పరిస్థితి ఏమైనా బాలేదా? ఎందుకంటే రీసెంట్‌గా ఆయనకి మోకాలికి గాయమైంది అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాము. సో, అదేమైనా ఆయనకి ఇబ్బంది పెడుతుందా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రభాస్‌కి సంబంధించి ఇప్పటివరకు 'రాజాసాబ్‌కి' సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటే మాత్రం ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. అయితే రవి ప్రభాస్ ఆర్మీ అని చెప్పేసి take your time and release Rajasab whenever you are released satisfied with the product అని చెప్పేసి just give official info through media that it will come in November or next year or whatever fans will not bother you అంటే మిమ్మల్ని ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు, మీరు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకున్నా రిలీజ్ చేయండి, అయితే ఇప్పుడా ఎప్పుడా అనేది ఒక్కసారి మీడియా ముఖంగా మాకు ఒక క్లారిఫికేషన్ ఇస్తే రాజాసాబ్ ప్రొడక్ట్‌తో మమ్మల్ని సాటిస్ఫై చేస్తే చాలు, మీరు ఎప్పుడు రిలీజ్ చేసుకున్నా పర్వాలేదు, మా ఫ్యాన్స్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా అయితే ఆయన ఒక ట్వీట్ పెట్టారు. దానికి రిప్లై ఇస్తూ మారుతి అంటే ఈ సినిమా డైరెక్టర్ అయితే టు గివ్ ద అక్యురేట్ ఇన్ఫర్మేషన్ పీపుల్ మీడియాని ట్యాగ్ చేస్తూ ఒకటి పెట్టారు. అయితే ఎక్స్పెక్టింగ్ సీజీ అవుట్పుట్ సూన్ వన్స్ దోస్ ఆర్ వెరిఫైడ్ మేకర్స్ విల్ అనౌన్స్ ద రిలీజ్ డేట్. Many external things will involved in this process. It's not a one man word or work, so things will be take time. Be like patient. Everyone is giving their best to మ్యాచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి ఆయన ఒక లవ్ సింబల్తో మారుతి డైరెక్టర్ పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఏమంటున్నారంటే సీజీ అవుట్పుట్ కొంచెం అది డిలే అయ్యింది, దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మేకర్స్ త్వరలోనే ఒక మంచి రిలీజ్ డేట్ చెప్తారు.
ఇంకా నేను ఒక్కనే కాదు కదా, ఇంకా చాలా మంది, ఒక పెద్ద టీం ఉంది, ఆ టీం అందరం డిస్కస్ చేసుకొని డేట్ ని ఫిక్స్ చేయాలి. సో ఇది ఒక 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 వ్యక్తిది కాదు కాబట్టి ఒకసారి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పేషెన్స్ అంటే ఓపికతో ఉండండి. మంచి ప్రొడక్ట్తోనే మీ ముందరికి వస్తాము, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి అయితే ఆయన ఒక ట్వీట్ పెట్టారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికైతే మనకు ఒక క్లారిటీ అయితే ఉంది, 2025లోనే రిలీజ్ అవుతుందా లేదా. ఎందుకంటే ఇప్పటికీ అంటే కల్కి తర్వాత మళ్ళీ ఇంకా ఏ సినిమా రాలేదు. రాజాసాబు ఒక వింటేజ్ లుక్తో ఉంటారు అండ్ ఒక కామెడీ టైప్ ఉంటుంది అని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే పైగా మారుతి లాంటి డైరెక్టర్ ఉండడంతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకెక్కువ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన ఏ సినిమా అయినా అఫ్ కోర్స్ అంత స్టార్ హీరోను డైరెక్ట్ చేసిన అనుభవం లేదు, అయినా కూడా ప్రభాస్తో తన సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కొంచెం ఆందోళన పడుతున్నప్పటికీ గ్లిమ్స్ పోస్టర్ల రూపంలో ఇచ్చిన అవుట్పుట్ మాత్రం అందరూ షాక్ అవుతున్నారు. రాజాసాబ్కు సంబంధించి అంచనాలు పెరుగుతున్నాయి కూడా. అయితే ప్రభాస్ మునుపటి సినిమాలకు జరిగినట్టుగానే ఇది కూడా వరుసగా విడుదల అయ్యి వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి అసలు 2025లో అసలు అవుతుందా లేదా అంటే జనవరిలో కావాల్సింది ఈ రాజాసాబ్ ఇప్పటికీ అవ్వకపోవడంతో మారుతి మీద ఇది ఒక ప్రెషర్ పెరిగిపోయింది అని అయితే చెప్పుకోవచ్చు ఆదిత్య. అదే తాజాగా ఈ అప్డేట్స్ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఈ దర్శకుడు. కానీ ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించి అంటే రాజాసాబ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఒక సీజీ వర్క్ కొంచెం దాన్ని వెరిఫై చేసుకొని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేసి. పైగా నిర్మాణ సంస్థను కూడా అడగాలి కదా, అంటే నేను ఒక్కనే కాదు కదా, నిర్మాణ సంస్థ ఉంది, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సో పీపుల్స్ మీడియా ఉంది. సో దానికి సంబంధించి అంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళంతా ఇంకొక అంటే వాయిదా పడింది అనే విషయం వారు కూడా చెప్పలేదు మేకర్స్. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. దానివల్ల అప్డేట్స్ ఇవ్వమని ట్విట్టర్లో మారుతికి ఈ మెసేజ్లు పెడుతున్నారు. అయితే అదంతా చూసి ఓపిక కోల్పోయారో మరి దేనికో తెలియదు కానీ ట్వీట్కి రీట్వీట్ అయితే ఇచ్చారు. మీకు సరైన అప్డేట్ ఇవ్వడం కోసమే మా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కష్టపడుతోంది అని చెప్పుకుంటూ వచ్చారు. అదొకే. మామూలుగా ప్రభాస్ గారు ఆ మధ్య ఒక మాట చెప్పారు, అంటే ఇయర్లో ఒక 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటాను అని చెప్పారు. మరి ఆ రకంగానే ఆయన తన షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవడం చూసినాం. మరి ఈ సంవత్సరము ఆయన దగ్గర నుంచి ఏదైనా సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఈ రాజాసాబే మరి ఈ ఇయర్లో రిలీజ్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఈ ఇయర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా హారిక? ఖచ్చితంగా ఆదిత్య, ఈ ఇయర్లోనే రాజాసాబ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. కానీ కొంచెం సీజీ వర్క్ని వెరిఫై చేసుకొని స్టార్ట్ చేస్తామన్నా. అంటే రాజాసాబ్తోనే ప్రభాస్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏది రాబోతుంది అంటే మరి మేబీ కల్కి 2 అయినా రావాలి లేదా స్పిరిట్ అయినా రావాలి. కానీ మరి ఇంకా షూట్ స్టార్ట్ అయిందా లేదా అనేది ఇంకా మనకు అప్డేట్స్ కూడా మేకర్స్ మనకు బయటకు ఇవ్వలేదు కాబట్టి మేబీ ఇంకా ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు. కానీ రాజాసాబ్ అయితే ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది. మరి నెక్స్ట్ అంటే ప్రతి ఇయర్ ఖచ్చితంగా 2 సినిమాలు ఉంటాయన్నారు కాబట్టి మరి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. కానీ రాజాసాబ్ మాత్రం ఎప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నమ్మాలి మనకి. అంటే ఈ సమ్మర్కి అయితే ప్రభాస్ గారు లేనట్టే అని అనుకోవచ్చు అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కానీ ఈ సమ్మర్లో ప్రభాస్ గారు వస్తున్నారు అని ఆయన హీరోగా కాదు హారిక, కన్నప్ప సినిమాలో June 27th అనుకుంటాను రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సో ఆ సినిమాలో ఆయన ఒక మెయిన్ రోల్ స్పెషల్ రోల్ పోషిస్తున్నారు. సో ఈ సమ్మర్కు ఆ సినిమాతోనే ఫ్యాన్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకోవచ్చా హారిక? ఖచ్చితంగా. అంటే ఎందుకంటే ఆల్రెడీ అంటే ప్రభాస్ ని చూస్తే చాలా, అంటే ఇప్పుడు తలా ఫర్ రీజన్ అన్నట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ లో తలా ఫర్ రీజన్ అన్నట్టుగా మేబీ ప్రభాస్ ఫర్ ద రీజన్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ప్రభాస్ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కన్నప్ప మీద ఎవరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా సినిమా చూస్తారు అనేది ఆ ప్రొడ్యూసర్స్ కానీ మేకర్స్ కానీ అనుకుంటున్న విషయం. అయితే ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ఉన్నారు అని చెప్పేసి ఇది కౌంట్ లోకి వస్తుంది. అంటే ప్రభాస్ కౌంట్ లోకి వస్తుంది అని చెప్పేసి అయితే అనుకోవద్దు. ఎందుకంటే
ప్రభాస్ హీరోగా మనకు కనిపిస్తేనే యాక్సెప్ట్ చేస్తారు అని కూడా మనం అనుకోవడానికి లేదు. ఓకే. ప్రభాస్ కనిపిస్తే చాలు అని అనుకునే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. మేబీ దీనితో కూడా సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రాజా సాబ్ మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫ్యాన్స్కే కాదు, అసలు ఇతర హీరోల ఫ్యాన్స్ కి కూడా ప్రభాస్ రాజా సాబ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు మనము ప్రభాస్ని కామెడీ యాంగిల్లో అసలు చూడలేదు. అంటే బాహుబలి తర్వాత అంత అంత కామెడీ యాంగిల్ చూడలేదు. మేబీ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ చూసాము. అటు సాహు చూసుకోవచ్చు, ఇటు సలార్ చూసుకోవచ్చు. అంటే టచ్ ఇచ్చాడు కానీ ఎక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా లేదు. మేబీ ఇందులో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పైగా లుంగి ఎత్తే స్టైల్ కానీ, ఫ్రేమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే అండ్ పోస్టర్స్ చూస్తుంటే ఒక డిఫరెంట్ స్టోరీ మన మీదికి వస్తుంది, మనం చూడబోతున్నాం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మేబీ మరి ఇదైతే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను కన్నప్పని కూడా. ఎందుకంటే ఆ 2 నిమిషాలు అయితే 2 నిమిషాలైనా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు తలా ఫర్ రీజన్ అన్నట్టు ప్రభాస్ ఫర్ రీజన్ అన్నట్టు అని చూస్తారు మేబీ. చూడాలి ఆదిత్య మరి ఎలా ఉంటుంది. మరి ఖచ్చితంగా ఇది రాజాసాబ్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ CG పనులు ఇంకా జరుగుతున్నాయి అని అంటున్నారు కాబట్టి అది అంటే సూన్ కంప్లీట్ చేసుకొని ఇక డేట్ ఫిక్స్ చేస్తారు అని చెప్పేసి అయితే ఆశిద్దాం. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో ఇది మాది రాజస్థాన్